ముత్యాల సరాలు రేడియో ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు మీ ఎంఎస్జే చైతన్యతో. మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం భారత అంతరిక్ష రంగానికి మార్గదర్శి. ఆయన మరెవరో కాదండి, విక్రమ్ సారాభాయ్. భారతీయ అంతరిక్ష రంగానికి మార్గదర్శి మరియు ఇస్రోకి పునాది వేశారు. విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలకు మూలపురుషుడిగా పేరుగాంచిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త. ఆయన అణుశక్తి అభివృద్ధి మరియు అంతరిక్ష సాంకేతికలో కీలక పాత్ర పోషించారు. 1919 ఆగస్టు 12న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో సంపన్న జైన్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి అంబాలాల్ సారాభాయ్ ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు స్వాతంత్ర సమరయోధుడు. తల్లి సరళాదేవి. 8 మంది సంతానంలో ఒకరైన విక్రమ్ చిన్నప్పటి నుంచి విజ్ఞాన ఆసక్తి కలిగి ఉండేవారు. 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ స్థాపించి తర్వాత దాన్ని ఇస్రోగా మార్చారు. భారత్లో మొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్లు కేరళలోని తుంబాలో ఏర్పాటు చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సివి రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధన చేశారు. రేడియో ఫిజిక్స్, జియోమాగ్నెటిజం వంటి రంగాల్లో 86 పరిశోధనా పత్రాలు రాశారు. గ్రామీణాభివృద్ధి కోసం ఉపగ్రహాలను ఉపయోగించాలని ప్రోత్సహించారు. 1947లో అహ్మదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ స్థాపించారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థలు, ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూప్ వంటి 40కి పైగా సంస్థలు నెలకొల్పారు. ఆయన దృష్టి ఇండియాని అంతరిక్ష రంగంలో ప్రపంచ స్థాయికి చేర్చడమే. ఆర్యభట్ట ఉపగ్రహం ప్రాజెక్టుకు ఆయన నాయకత్వం వహించారు. 1966లో పద్మభూషణ్, మరణానంతరం 1972లో పద్మవిభూషణ్ అందుకున్నారు. ఆయన గౌరవార్థం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో స్థాపించబడింది. చంద్రయాన్ 3 ల్యాండర్కి విక్రమ్ ల్యాండర్గా పేరు పెట్టారు.